వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ విత్ మంజులా ఛానల్ అండి. హలో అండి, ఇది గాలా 1 వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి. గాలా 1ది మీకు చెప్పాను కదా, గాలా 3 వరకు ఇప్పుడు మనం రీసెంట్గా జరుపుకుంది అయితే గాలా 3 ప్రోగ్రామ్. ఇదైతే గాలా 1 ప్రోగ్రామ్. చాలా ఎగ్జైటెడ్ ఉండే అండ్ ఫస్ట్ టైం దే ఆర్ కండక్టింగ్ యాజ్ ఎ గాలా ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో ఒకటి స్కిప్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేసిర్రు. 1 డే ఫుల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. 6 o'clock నుంచి డ్యాన్సెస్ అనేది ఒక్కొక్క బ్రాంచ్ అనేది రిప్రజెంట్ చేస్తుంటూ, మాది బ్రాంచ్ వచ్చేసి మేము ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకొని మేము పర్ఫామ్ చేసినాం. గాలా 1కి అయితే ఎంతమంది అసలు డ్యాన్స్ పార్టిసిపేషన్ చేసిర్రు. డే బై డే గాలా 1కి చాలా అసలు మొత్తం ఉన్న స్ట్రెంత్ అంతా ఉన్న స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ చేసిర్రు. గాలా 2కి వచ్చేసరికి మొత్తం తగ్గిపోయారు. గాలా 3కి అయితే మొత్తమే తగ్గిపోయారు. అది ఎందుకో అది వాళ్ళ పర్సనల్ రీజన్స్, ఎవరిని బలవంత పెట్టాలని అయితే లేదు. అండ్ ఇందులో లెర్నింగ్ విత్ మంజులా ఛానల్ కాబట్టి ఇలాంటి డాన్స్లు నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే, సమ్వేర్ ఇంట్లో ఉండి స్టడీ ఆగిపోయిన తర్వాత, దాని తర్వాత బయట జనరేషన్, బయట అసలు నేను గంగుల మంజుల అనేదంటే నాకు ఇల్లే ప్రపంచం ఉంటుండే. ఇల్లు ఉడవాలి, జాలలు తీయాలి, గిన్నెలు తోమాలి, ఒక గిన్నె తోమాలి, ఇంకో గిన్నె కడిగేసేయాలి, బట్టలు పిండాలి, ఆరేయాలి, అరే ఉల్టా పల్టా వేయాలి, తిర్రమ రేస్ట్ రావాలి, తొందరగా ఆరాలి, తీసి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి, 4 అయిందా వాకిలు ఉడవాలి, అవునా 7:30 అయిందా మళ్ళీ ఇల్లు అదే డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. అట్లనే ఉంటుండే, అదే పిచ్చి లోకం ఉంటుండే. ఇంకా అవుట్ ఆఫ్ దట్ ఇంకేం ఉండకపోతుండే అసలు బిఫోర్ జాయినింగ్ జాబ్. నేను ఎంతవరకు స్టడీ చేసినా అనేది అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను. ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నాం ఇప్పుడు. ఒక బేసిక్ శాలరీతో ఇంకంత తోపు శాలరీ ఇంకా మేము తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే మేము జాయిన్ అయినామో అదే కంటిన్యూ చేస్తున్నాం. ఇంకెక్కడ నేను షిఫ్ట్ కాలేను. ఇది నాది సెకండ్ స్కూల్. ఫస్ట్ వచ్చేసి శ్రీ చైతన్య, సెకండ్ వచ్చేసి ఇది. ఇంకే స్కూల్లో నేను ఇంకా వెళ్ళలేను, జరగలేదు. అంటే అంత మనకి ఓకే, కరెక్ట్గా అన్నీ ఉన్నాయి, శాలరీ టైంకి వస్తుంది, ఎవరి పనాలు చేసుకోవాలి, అంతకన్నా ఇంకెక్కువ ఏముంటుందని చెప్పి నేను ఇక్కడే కంటిన్యూ అయిపోతున్నాను. ఇక్కడ కూడా ఫ్యామిలీ రిలేషన్ బాండింగ్స్ అంటూ ఏం లేదు. ఎవరి పనాలు చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళ పని మనకి ఇవ్వకుంటే చాలు. ఎవరి పని వాళ్ళది పర్ఫెక్ట్ కాకపోయినా మన పని మనైతే పర్ఫెక్ట్ చేయాలి, ఏ రిమార్క్ లేకుండా. అంటే మన సబ్జెక్టు, మన మెథడ్స్ అండ్ మన క్లాసెస్ అండ్ మన ఇన్వాల్వ్మెంట్, టీఎల్ఎమ్స్, పిల్లలు, స్కోరు, మార్క్స్, ఐడియాస్, స్కిల్స్ అనేది చాలా విధాలుగా మనం పిల్లలకు అందించుకోవాలి. అండ్ గాలా 1 వచ్చేసరికి నాకు డ్యాన్స్ అంటే నేను ఒక కార్నర్లో ఉన్నా, అండ్ రైట్ సైడ్ కార్నర్లో నేనే ఉన్నా. ఇటు సైడ్ కార్నర్ నార్మల్ డ్రెస్ ఎవరైతే ఫోటోషూట్ చేస్తున్నారో వాళ్ళ పక్కన నేనే ఉన్నా. నాకు ఎక్కువ అసలు కనిపించాలంటే నాకు సిగ్గైతుంది, స్టేజ్ ఫియర్ అనమాట నాకు. ఆ లైట్లకైతే మొహం అసలు కనిపించట్లేదు, ఏం ఎవరున్నారో లేదో కూడా కనిపిస్తలేదు. ఏదో ఆడాలంటే ఆడాలాగా ఉండాలనిపిస్తుండే అప్పుడు మనకి. ఆడాలనే ఇంటెన్షన్తోనే అనిపిస్తుండే, లేదంటే ఇంకా అసలు ఇంట్రెస్టే ఉండకపోతుండే. నలుగురితో పాటు నారాయణలాగా ఉండాలి అన్నట్టు ఇంటెన్షన్ ఉంటుండే అప్పుడు నాకు ప్రీవియస్ స్కూల్లో. అండ్ ఈ గాలా 1, 2, 3కి డిఫరెన్స్ వచ్చేసి డే బై డే చేంజెస్ పర్సనల్గా నాకే కానీ కొంచెం స్టైల్లో కానీ, ద వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్స్లో కానీ కొంచెం అంటే తేడా వస్తుంది కదా. ఇయర్కి సేమ్ అట్లనే ఉండలేము కదా అని చెప్పేసి. కానీ కొంతమంది ఉంటారు అసలు ఎందుకు ఉంటారో అర్థం కాదు. అసలు వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకొక మంచి స్పెషల్ వీడియో చేస్తా, వాళ్ళు ఎవరో పర్సన్. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు ఏదైనా బాధ వచ్చిందనుకో వెంటనే అసలు నేను ఎంతమందికి, ఇప్పుడు నేను 33 years ఉన్నా కానీ సమ్వేర్ నేను ఎప్పుడన్నా ఇఫ్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అనిపిస్తే క్విక్గా రిప్లై ఇచ్చేది తనే. నాకు ఏదైనా బాధ వచ్చింది, ఏదైనా మెసేజ్ ఇట్లా చేయంగానే ఇట్లా చేయకు, ఇది రాంగ్ డెసిషన్, ఇది గుడ్ డెసిషన్, నువ్వు ఇది తీసుకో బాగుంటుంది
నేను ఇట్లా ఫీల్ అవుతున్నా, నాకు ఎందుకో హెవీ అనిపిస్తుంది, కూర్చో, టేక్ ఎ బ్రీత్, హ్యావ్ సమ్ వాటర్. అసలు ఎంత కేరింగ్. నా చుట్టాలు, నా ఇంట్లో ఎవ్వరు నేను తీసుకోలే, బట్ ఆ పర్సన్ అయితే నాకు చాలా తీసుకుండ్రు. అది ఎవరో నేను చెప్తాను మీకు తర్వాత. ఎంత కేరింగ్ అంటే ఇప్పుడు నాకు అనిపించింది సడన్గా నాకు బీపీ డౌన్ అవుతుందని మెసేజ్ చేయగానే, ఇప్పుడు మన ఇంట్లోకి మెసేజ్ చేయగానే బాగా తిని ఎక్కువైంది, లే చక్కెర వచ్చింది, తిన్నది బాగా ఎక్కువైంది కాబట్టి నీకు ఇట్లా అనిపిస్తుంది, లేదా తిన్నది అరుగుతలేదు, నువ్వు నడుస్తలేవు కాబట్టి ఇట్లా అవుతుంది, సమ్వేర్ ఇట్లా ఎక్కిరించినట్టే ఉంటుంది కానీ ఏం పాజిటివ్గా అయితే అసలు ఉండదు. బట్ తనైతే అట్లా కాదు. ఫస్ట్ ఏమైంది, ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగిన తర్వాత, ఏమైంది ఎట్లా ఫీల్ అవుతున్నావు అని తర్వాత వెంటనే క్విక్ రిప్లై ఆన్ నాట్ ఓన్లీ షార్ట్ మెసేజెస్, ఇట్లా లెంతీ మెసేజ్ ఇచ్చేసి ఎట్లా ఫీల్ అవుతున్నావు, ఇప్పుడు ఎలా ఉంది నీకు, ఇలా అనిపిస్తుందా, ఓకే కొంచెం నీళ్ళు తాగు, కొంచెం జ్యూస్ తాగు, బాగుండు, నవ్వు, స్మైల్ చేయి, కొంచెం రెస్ట్ తీసుకో, ఒక 15 minutes నాప్ అయ్యి, లేదా తెలిసిన వాళ్ళతో మాట్లాడు, లేదంటే నాతో మాట్లాడు, నేనున్న నీ కోసం అని చెప్తున్నా చూడు. అసలు నాకైతే అది వినంగానైతే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. అయ్యా నా కోసం ఇంత అసలు రిప్లై ఇవ్వడమే కానీ, ఇంత కేరింగ్ ఉండడమే కానీ, మాట్లాడడమే కానీ, నా ఏదైతే ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడమే కానీ, అండ్ విత్ ఇన్ ఎ మినిట్లో అసలు ఇక్కడ ఏ పనిలో ఉన్నా సరే ఆపి మరీ రిప్లై ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అసలు ఎంత గ్రేట్ అంటే చెప్పుకోలేనంత గ్రేట్. అండ్ వాట్ ఈజ్ మై నెక్స్ట్ స్టెప్ అనేది కూడా ఒకవేళ నా సజెషన్స్ కోసం అడిగినా కూడా హీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ నాకు ఇచ్చేది రెస్పాన్స్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో నేను పేరు చెప్తా ఎవరనేది. ఇప్పుడైతే వీడియోలో నేనైతే పేరైతే చెప్పాను. బిఫోర్ ప్రపంచానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంచి డ్యాన్స్ ఎంజాయ్ చేయాలనే ఇంటెన్షన్తోనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. అండ్ అప్కమింగ్ ఎట్లనే వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. నాకు చాలా వీడియోస్ అన్నీ పెట్టిన తర్వాత దీనివల్ల మీరేం నేర్చుకుంటారంటే, మీ లైఫ్లో ఒక పర్సన్ ఇంత కేరింగ్ అండ్ లవ్ అండ్ ఇట్లా మీకు చూపిస్తున్నారా లేదా, ఆర్ఎల్స్ చూపిస్తే ఎట్లా చూపిస్తున్నారు, అసలు వాట్ ఈస్ ప్రేమ, అసలు ప్రేమ అంటే ఏంది, కేరింగా అసలు ఎక్కడ కనిపిస్తుంది ఒక పర్సన్ మీద, ఆపోజిట్ పర్సన్ మీద ప్రేమ కేర్ అనేది ఏం చేయడం వల్ల కనిపిస్తుంటుంది. నాట్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్, అసలు ఇంకేముంది, తిన్నావా అని అడగడమా, తాగినావా అని అడగడమా, అట్లా కాదు. తిన్నావా, తినలేవా, నువ్వేంది టైం కాగానే తింటావు, నీకేమొచ్చింది, మా అమ్మకి ఇంత ఇట్లా కొంచెం చక్కెర వచ్చిందని నాకు అనిపించి ఇట్లా చెప్పినా, నీకేమైంది బండలాగానే ఉన్నావు కదా, నీకెందుకు వస్తుంది చక్కెర, వస్తే ఇస్తే నాకు రావాలి, నేనున్న పిక్కపోయినట్టు. సో మీరు ఇలాంటి కమెంట్స్ మీరు వినొచ్చు, వినకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ ద రియాలిటీ. ఏదైతే చూస్తున్నారో అదంతా మాయా లోకం. ఇన్సైడ్ ఎవరైతే ఈ పర్సన్ ఏమైతే ఫీల్ అవుతున్నారో అది టోటలీ ఆపోజిట్ ఉంటుంది. టోటలీ ఆపోజిట్ ఉన్న తర్వాత అది బాధ పడేవానికే బాధ తెలుస్తుంది అన్నట్టు ఏమీ ఎక్స్ప్రెస్ చెయ్యలేరు ఎవ్వరు. అండ్ నన్ను రీసెంట్గా ఒక అతను ఒక క్వశ్చన్ అడిగిన, డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్. ఈ ఆన్సర్ నేను ఇవ్వలేకపోయినా, ఈ ఆన్సర్ నేను లిటరల్లీ ఇవ్వలేకపోయినా. ఎందుకంటే నాకు తెలియదు, మా అమ్మ ఎప్పుడు ఎవరిని చూపించినా నేను చేసేస్తున్నాను. అందుకే మేబీ నాకు అసలు తెలియదు వాట్ ఈజ్ లవ్ అనేది. బట్ నేను అదే చెప్తున్నా, నన్ను అడిగిన వాళ్ళకి సరే ఇప్పుడు నేను ట్రై చేద్దాంలే, అదేందో తెలుసుకుందామని అని అనుకున్నా, కానీ అర్థం అవ్వట్లేదు. అంటే వండి పెట్టింది లవ్వా, అండ్ అన్ని దగ్గరికి అందించేది కేరింగా, ఇది లవ్వా, లేదా ఎక్కడ లవ్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత పెద్దగానే నాకు వాట్ ఈజ్ ద లవ్ అనేది నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. అండ్ గివ్ మీ సమ్ కమెంట్స్ అండ్ సమ్ అడ్వైస్ వాట్ ఈజ్ లవ్ అనేది. ఇదంతా అవసరం లేదు, బట్ సమ్ కేర్. మీ పార్ట్నర్స్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, డబ్బు ఆస్తి అవన్నీ సెకండరీ. ఫస్ట్ కేరింగ్ అండ్ టైమ్ అండ్ అటెన్షన్ అండ్ కేర్ కదా, ఇవి జిందగీలా దొరుకుతుంది. నీ అయ్యా వదిలేస్తే చాలు, పోదాం దోస్తులతో తాగదాం, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం అంటారు. కానీ ఇసంటోళ్ళు అసలు పెళ్ళి చేసుకోవద్దు. ఇసంటోళ్ళు అన్న వీళ్ళు వాళ్ళు అని అనలేము, ఇసంటోళ్ళు అన్న ఎవరు మనోభావాలు దెబ్బతినద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని షేర్ చేసినందుకు. అండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఇంట్లో ఏమన్నా గుడ్ ఆర్ బ్యాడ్ ఉండొచ్చు. గుడ్ ఉంటే అప్రిషియేట్ చేయండి, బ్యాడ్ ఉంటే నన్ను కరెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. సనింగ్ ఆఫ్ గంగుల మంజుల ఇట్లా అనాలనిపిస్తుంది అప్పుడప్పుడు. దీని అయ్యా ఏమైతుంది, పుక్కట్లో పోయే పైసలు అననీకి అంటే ఏమైంది, గుండెలా దమ్ముండాలి అననీకి అసలు కదా. బాయ్.